నెల్లూరు నగరంలోని కోటమెట్టలో గల మజీద్ ఏ సహబాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. అజీజ్కి టీడీపీ మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారిందని, మిస్సైల్ వల్ల 50 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అజీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని, ప్రపంచ శాంతి నెలకొనాలని అల్లాహ్ను ప్రార్థించామన్నారు. ప్రాణహాని, ఆస్తి నష్టం కలగకుండా అన్ని దేశాల ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో ప్రజలు క్షణం క్షణం భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకుని బతుకుతున్నారని అన్నారు. మాటలతో పోయేదాన్ని యుద్ధాల వరకు తెచ్చుకోకూడదని, యుద్ధాలు వెంటనే ఆపాలని కోరారు. యావత్ ప్రపంచంలోని ప్రతి ముస్లింలు యుద్ధాలు ఆగేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. नज़ीर भाई जरा అస్సలాముఅలైకుం. ఈరోజు 10 రోజులు అయిపోయింది రంజాన్ మాసం 11. మరి అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈరోజు 42 డివిజన్లోని సహబా మసీద్ ఇక్కడ వచ్చి ఇఫ్తార్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. రోజుల నుంచి చూస్తున్నాం మనం, యావత్ ప్రపంచం అల్లకల్లోలు అయిపోయింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అటుపక్క యుఎస్ఏ, తర్వాత ఇజ్రాయెల్, ఇవన్నీ కలిపి ఇరాన్ పైన, తర్వాత మనం చూస్తున్నాం నిన్నటి నుంచి 50 మంది చదువుకునే ఆడపిల్లలు స్కూల్ పైన మిసైల్ పడి 50 మంది చిన్నారులు చనిపోయారు. ఆ దేవుడిని అల్లాని ఇప్పుడే అందరం కానీ ప్రార్థించాము. ఈ యుద్ధాలు ఇమ్మీడియట్గా ఆగిపోవాలి. ఇంకా ఎవరికి కానీ నష్టం జరగకుండా, ఏ ప్రాణం హాని జరగకుండా అల్లా దీన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక కాంప్రమైజ్ మోడల్లో వచ్చి ప్రజల్ని బ్రతికించేది చూడాలి. కానీ అందరూ ఈరోజు ప్రజలు చూడండి, ఎయిర్పోర్ట్లో మనుషులు ఎప్పుడు బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు. అన్ని గల్ఫ్ కంట్రీస్ అన్ని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇది మంచి ఈ సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఈ 21st సెంచురీలో డైలాగ్తో అయిపోయేదాన్ని ఈరోజు మనం అందరం చేసుకోవడం మంచిది కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి ముస్లిం కానీ, ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి యుద్ధాలు జరగకూడదు అని మనం అందరం కానీ, మన గవర్నమెంట్స్ నుంచి ఎవరిని కానీ చెప్పి ఇటువంటి యుద్ధాలని ప్రోత్సహించకూడదని డైలాగ్తో చేసుకోవాలి. కానీ ఇట్లా యుద్ధాలు చేయడం మంచిది కాదు. ఆ అల్లాని కానీ కోరాం, ఈ యొక్క యుద్ధం ఇమ్మీడియట్గా ఆగిపోవాలని చెప్పి మా యొక్క మనస్ఫూర్తిగా ఈరోజు ప్రార్థన చేసామని తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు 42వ డివిజన్లోని ఏదైతే మన్సూర్ నగర్ ప్రాంతం ఉందో అక్కడ ఉన్న సాహాబా మస్జిద్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఇఫ్తార్ విందుకు వచ్చినారు. అల్హమ్దుల్లా ఇక్కడ ఉన్న యువకులు కానీ, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులందరూ కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా దగ్గర మనం అందరం కూడా అందరి శ్రేయస్సు గురించి దువా చేసి, చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉండారో ఆయతుల్లా ఖుమేనీ గారు, అతను అమరులైనారు. అతని పవిత్ర ఆత్మకు అల్లా సుబ్హానహు వ తఆలా శాంతి చేకూర్చాలని, జన్నత్లో అతనికి ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా దువా చేయడం జరిగింది. ఇస్లాం ధర్మం అనేది ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. ఏదైతే పాశ్చాత్య దేశాలు క్రూడ్ ఆయిల్ మీద, బంగారం మీద ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా గతంలో సద్దాం హుసేన్ని చంపడం జరిగింది, ఇప్పుడు ఆయతుల్లా ఖుమేనీని చంపడం జరిగింది. ఏదైతే ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయో అక్కడ జరుగుతున్న పెట్రోలియాన్ని తమ
చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించాలనే ఒక దురుద్దేశంతో అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ కంట్రీలు చేస్తున్న కుట్ర అనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అయినా కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీన్ని ఎదిరించలేక వాళ్ళ శక్తిని భయపడి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను భయపడి, వీళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుండా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విధంగా వాళ్ళకు తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ప్రాణ నష్టాన్ని కల్పిస్తున్నారు. అది క్రిస్టియన్లు చచ్చిపోయినారా, ముస్లింలు చచ్చిపోయినారా, హిందువులు చచ్చిపోయినారా, ఎవరు చచ్చిపోయినారా, కులం మతం పక్కన పెడితే ఒక మనిషి చచ్చిపోతున్నాడు. మనకు కావాలంటే ఒక 100 సంవత్సరాలు కష్టపడి లేదా 50 సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద బిల్డింగ్ని కట్టుకోగలం, దాన్ని పగలు కట్టుకోగలం. కానీ ఒక మనిషి ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని మనం తీసి ఇవ్వలేము. పసిబిడ్డలు, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పసిబిడ్డలు స్కూళ్ళలో 5వ తరగతి దాకా, ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా జరిగే ఎలిమెంటరీ స్కూల్ మీద ఏదైతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు దాడి చేసి అక్కడ ఉన్న 50 మంది చిన్నాలను పొట్టలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇరాక్కి చెందిన మిసైల్స్ అక్కడ పోయేటప్పుడు మనిషి పేరు అడగవు, వెళ్ళిన ప్రాంతం అడగదు. అక్కడ ఎవరుంటే జనవాసాల మీద పడితే అక్కడ ఉన్న జనాలు కూడా చచ్చిపోతారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, భారతదేశం అనేది శాంతిని కోరుకునే దేశం. గతంలో పాకిస్తాన్ ముష్కరులు భారతదేశం మీద దాడి చేసినా కానీ పాకిస్తాన్తో యుద్ధం చేసుకోకుండా అప్పుడు మన ట్రంప్ గారి ఎవరైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో ఆయన మాట వినేసి మా దేశం మీద దాడి చేసిన పాకిస్తాన్కే క్షమించి వదిలేసిన భారతదేశ ప్రధానమంత్రి గారు ఈరోజు మీరు ఆ రోజు మేమందరం కూడా అడిగినాం, పాకిస్తాన్కి సర్వనాశనం చేసేయండి. ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు రోడ్డు మీదకి వచ్చి మీరు పాకిస్తాన్ మీద స్ట్రైక్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్కి సర్వనాశనం చేసేయమంటే ఆ రోజు ట్రంప్ చెప్పిన మాటలు విని మీరు పాకిస్తాన్కి క్షమించి వదిలేశారు. ఈరోజు మీరు పోయి ట్రంప్కి చెప్పండి, అక్కడ ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరుగుతున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపమని చెప్పి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి ట్రంప్ గారికి, అదేవిధంగా భారతదేశం తల్లి అయితే ఇజ్రాయెల్ నాయన అని చెప్పారు, తండ్రి లాంటి వాడు అన్నారు. ఇది మదర్ ల్యాండ్ అయితే ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు కాబట్టి మీరు చెప్తే అటు నెతన్యాహు కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి ఇద్దరు వింటారు. కాబట్టి ఈ యుద్ధం ఇంతట్లో ఆపండి. ఎందుకంటే పవిత్రమైన రంజాన్ నెలలో ఉమ్రా చేయడానికి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి ఉంటారు. ఏదైతే దుబాయ్లో వీళ్ళు చేస్తున్న దాడులు, ఎవరైతే ఇరాన్ వాళ్ళు చేస్తున్న దాడులు ఏదైతే ఉన్నాయో అక్కడ మన భారతీయులు కూడా ఉమ్రాకి వెళ్ళి ఉన్నారు. కాబట్టి అక్కడ మా భారతీయులు కూడా ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశ ప్రధాని గారు చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా యుద్ధంలో ఎవరు చనిపోయినా కానీ వాళ్ళందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.